డిటెక్టివ్ సిద్ధార్థ రెండవ భాగం. అక్కడ వినిపించిన మాటలకు ఆ నలుగురు ఆగంతకులు విస్తుపోయి చూశారు. సార్, నన్ను వీళ్ళు ఎత్తుకొచ్చారు. ఎందుకు ఎత్తుకొచ్చారో చెప్పమంటే మెంటల్ ప్రశ్నలు అడుగుతున్నారు, జేమ్స్ అన్నాడు ఏడుపు గొంతుతో. అతను జేమ్స్ దగ్గరికి వచ్చి కుర్చీకి కట్టిన కట్లు విప్పబోతుంటే నలుగురు ముందుకొచ్చారు. అతను వాళ్ళ వైపు చూసి, అసలు మీ ప్రాబ్లం ఏమిట్రా? నేనేం మాట్లాడానో తెలుసుకుందామనేగా. నేను చెప్తాను. పాప మీ డ్రైవర్ భయాన్ని ఎందుకు కట్టేశారు అని కట్లు విప్పేసి అదే కుర్చీలో కూర్చున్నాడు. పానీపూరి తింటూ ఆ కప్పు ముందుకు పెట్టి, ఇంకా రెండున్నాయి, కావాలంటే మీ ఇద్దరిలో ఎవరో ఇద్దరు తినండి అన్నాడు కామ్గా. ఆ ఆగంతకులకు మొదటిసారి పిచ్చెక్కిన ఫీలింగ్ కలిగింది. ఎంత కూల్గా తమ ప్లేస్కి వచ్చి పానీపూరి తింటూ. జేమ్స్ అతని వంకే చూస్తూ, సార్, నాకు బాండ్ సినిమా తెలుగులో చూస్తున్నట్టుంది. అసలు ఇదంతా ఏంటి సార్? ఆశ్చర్యం, అనుమానం రెండు మిక్స్ అయ్యాయి అతడి గొంతులో. నీకు 3 ముక్కల్లో చెప్తే అర్థమయ్యే మ్యాటర్ కాదు జేమ్స్. ముందు మనం బయటకు వెళ్దాం పదా. మరో 10 గప్చుప్ తింటే కానీ ఆకలి చల్లారదు అంటూ జేమ్స్ని తీసుకొని బయటకు నడవబోతుంటే నలుగురు రౌండప్ చేశారు. నలుగురు చేతిలోనూ రాడ్స్ ఉన్నాయి. వాళ్ళ వైపు చూసి తిరిగి జేమ్స్ వైపు చూసి తన చేతిలోని పానీపూరి పేపర్ కప్ జేమ్స్కి ఇచ్చి, నువ్వు ఈ రెండింటినీ లాగించు, నేను 2 నిమిషాలు వీళ్ళతో మాట్లాడి వస్తాను అన్నాడు. జేమ్స్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు. బయటకు నడుస్తుంటే, షట్టర్ వేయి, వీళ్ళతో మాట్లాడొచ్చి నేను ఓపెన్ చేస్తాను అన్నాడు. జేమ్స్ బయటకు వెళ్ళి షట్టర్ వేశాడు. సరిగ్గా 2 నిమిషాల తర్వాత లోపల నుంచి షట్టర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చాడు అతను. జేమ్స్ పానీపూరి కప్ అలాగే పట్టుకుని ఉన్నాడు. ఏంటి 2 నిమిషాలంటే 2 నిమిషాల్లో వచ్చారు, వాళ్ళకేం చెప్పారో అడిగాడు జేమ్స్. నవ్వి చెప్పాడు అతను. నిజం చెప్పాను, నీకు ట్రబుల్ ఇచ్చాను, సారీ భయ్యా అన్నాడు అతను. పర్లేదు సార్, ఇప్పుడు నేను నా క్యాబ్ దగ్గరికి వెళ్ళాలి, ఈ పాటికి ట్రాఫిక్ వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఉంటారు అన్నాడు బాధగా. అటు చూడు భయ్యా అన్నాడు అతను. అటు చూసి షాక్ అయ్యాడు జేమ్స్. తన క్యాబు. నేనే అక్కడెందుకని నీ క్యాబ్ తీసుకొచ్చా. అలానే చూస్తుండిపోయాడు. అయినా కార్ కీస్ తన దగ్గరున్నాయి. అదే విషయం అడిగాడు. నవ్వి భుజం తట్టి జేబులోని పర్స్ తీసి 2000 రూపాయల నోట్లు 5 ఇచ్చి, ఇవి నా కోసం వాళ్ళ చేతుల్లో దెబ్బలు తిన్నందుకంటూ ముందుకు నడిచాడు. అప్పుడే అతని పక్కన ఒక కార్ వచ్చి ఆగింది. అందులో ఎక్కాడు అతను. అతడే డిటెక్టివ్ సిద్ధార్థ. భోజనం చేసి అర్ధరాత్రి టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూసి షాక్ అయ్యాడు డ్రైవర్ జేమ్స్. ఊరి చివర ఉన్న పాడుబడిన గొడవంలో 4 పేరుమోసిన గ్యాంగ్స్టర్స్ తీవ్రమైన గాయాలతో చావు బతుకుల్లో ఉన్నారు. ఈ 4 మీద రౌడీ షీట్ కూడా ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ 4 ముఖాలు ఆ గొడవను చూపించారు. తనను బంధించిన గొడవన్ అది. తనను పట్టుకెళ్లిన ఆగంతకులు వాళ్ళు. చావు బతుకుల్లో తీవ్రమైన గాయాలతో. 2 నిమిషాల్లో అతనేం చేశాడో అర్థమైంది జేమ్స్కి. కానీ అదెలా సాధ్యమైందో అర్థం కాలేదు. కేవలం సినిమాల్లోనే చూశాడు. అతను చెప్పిన నిజమేమిటి? ఇంతకు అతనెవరు? ఆలోచనలతో జేమ్స్ బుర్ర వేడెక్కిపోయింది. అలాగే ఆలోచిస్తూ నిద్రపోయాడు. ఇంకా పూర్తిగా తెల్లవారక ముందే ఉదయం నుంచి విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. పొద్దున్నే తన భార్య తనని హడావుడిగా నిద్ర లేపడం గుర్తుంది. తను నిద్రమొహంలోనే అడిగాడు విషయం ఏమిటని. డేవిడ్ అన్నయ్య మీకోసం బయట నిలబడ్డాడని చెప్పింది. తను దిగ్గున లేచాడు. నిద్రమత్తు ఎగిరిపోయింది. ఎందుకంటే డేవిడ్ 2 రోజుల క్రితమే కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. పుట్టింటి నుంచి రాత్రే వచ్చిన భార్యకు ఈ సంగతి చెప్పలేదు. వెళ్ళండి, ఇంత పొద్దునే డేవిడ్ అన్నయ్య మన ఇంటికి వస్తే పనిపాట లేదా అన్నయ్య, మా ఆయన్ని చెడగొట్టడానికని నేను తిడతానని బయటే ఉన్నాడు. రాత్రి జీసస్ కనిపించి ఎవరిని నిందించవద్దు, నొప్పించవద్దని చెప్పారు. లోపలికి రమ్మనండి, కాఫీ తాగి వెళ్తాడు అంది. ఒక్క క్షణం జేమ్స్ మనసు చివుక్కుమంది. డేవిడ్ ఈ మాటలు వింటే చాలా సంతోషించేవాడు. ఒక్క తాగడం తప్ప మరే దుర్వలాటు లేదు. అందుకే తన భార్య లోపలికి రానివ్వదు. అయినా 2 రోజుల క్రితమే తాను తాగుడు మానేస్తున్నట్టు చెప్పాడు. అంతలోనే యాక్సిడెంట్. చిన్న చిన్న తప్పులను క్షమించినా, ఓర్పును వహించినా, ద్వేషాన్ని విడిచి ప్రేమను పంచినా ప్రపంచం పచ్చదనపు మానవత్వంతో పచ్చగా ఉంటుందనుకున్నాడు. విచిత్రం ఏమిటంటే డేవిడ్ మందు మానేశాడు. మానేసిన 2వ రోజు యాక్సిడెంట్లో చనిపోయాడు. భార్య లోపలికి వెళ్ళింది. జేమ్స్ మెదడు పనిచేయడం మానేసింది కొద్ది క్షణాలు. డేవిడ్ భార్యకు కనిపించడం ఏమిటి? జేమ్స్కు కొన్ని నమ్మకాలున్నాయి. కొన్నింటికి లాజిక్కులు ఉండకపోవచ్చు. మరికొన్ని లాజిక్కులు దొరికే వరకు నిలబడకపోవచ్చు. ఒక రచయిత రాసిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. మనల్ని భయపెట్టే వాటిని లాజిక్కున్నా వదిలేయండి. నమ్మకం కన్నా నిజం కన్నా మనం సంతోషంగా బ్రతకడం ముఖ్యం. మనల్ని భయానికి లోను చేసే అభద్రతా భావాన్ని కలిగించే విషయాలను వదిలేయండి. నిజమే, కానీ ఇప్పుడు 2 విషయాలు అతడిని ఆలోచింపచేస్తున్నాయి. చనిపోయిన డేవిడ్ భార్యకు కనిపించడం, ఒక మామూలు వ్యక్తి కోసం పేరు మోసిన రౌడీలు రంగంలోకి దిగడం, 2 నిమిషాల్లో వాళ్ళని ఘోరంగా గాయపరచడం.
అతని ప్రశ్నకు సమాధానం దొరకడానికి ఆలోచనలు చీకటి తెరలో తొలగిపోవాలి. చీకటి తెరలు తొలగకముందే పడగ్గది కిటికీ తలుపులు వేయబోతూ ఉలిక్కిపాటుతో వణికిపోయాడు. కిటికీ అవతల, తన ఇంటి ముందు, తన వైపే చూస్తూ డేవిడ్. భయం, అనుమానం రెండూ ఏకకాలంలో కలిగాయి జేమ్స్లో. తాను చూస్తున్నది డేవిడ్నే కదా? డేవిడ్ డెవిల్లా మారాడా? చచా, తన ఆలోచన తనకే ఏదోలా అనిపించింది. ఇలాంటి విచిత్రమైన సంఘటనలు తనకే ఎదురవుతున్నాయా? బుర్ర హీటెక్కిన ఫీలింగ్. వెంటనే అక్కడి నుంచి కదిలాడు. జేమ్స్ డేవిడ్ని చూసి ఎందుకు భయపడ్డాడు? డేవిడ్ ఎలా చనిపోయాడు? నలుగురు ఆగంతకులు ఎవరు? వింటూనే ఉండండి. డిటెక్టివ్ సిద్ధార్థ.